అందరికీ నమస్కారం. మనం సమాజంలో రోజు ఎన్నో దారుణాలు చూస్తూ ఉంటాము. ఇటువంటి దారుణాలు జరగకపోతే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటాము. ఏ ప్రభుత్వం వచ్చినా లేకపోతే ఎవరు పరిపాలిస్తున్నా ఈ అరాచకాలన్నవి జరుగుతూనే ఉంటాయి. మనిషి మారనంత వరకు ఇటువంటివి జరుగుతూనే ఉంటాయి. కానీ మనుషుల్ని మార్చాల్సిన బాధ్యత తప్పకుండా పాలకులపై ఉంటుంది. అందుకే వాళ్ళు పాలకులు అవుతారు, వాళ్ళు ప్రభుత్వాల్ని నడుపుతారు. ఎందుకు వాళ్ళు ప్రభుత్వాల్ని నడుపుతారు అంటే ప్రజల్లో మార్పు తీసుకురావడానికి, సమాజాన్ని అభ్యుదయ భావాల వైపు నడిపించడానికి, అభివృద్ధి పథంలో నడిపించడానికి పాలకులు అనే వాళ్ళు పనిచేయాలి. కానీ ఈ వీడియో మాత్రం నేను ఈ మధ్యకాలంలో చూసిన అతి చెత్త దరిద్రపు వీడియోల్లో ఈ వీడియో ఒకటి. ఇంకా ఇటువంటి సమాజం ఉందా అని ఆశ్చర్యం వేస్తుంది. దళితులకి ఇటువంటి మర్యాద వీళ్ళు ఇచ్చేది ఈ కూటమి ప్రభుత్వం అనేది ఒకసారి తలుచుకుంటేనే బాధేస్తుంది. ఇప్పుడు అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించినప్పుడు కానీ, లేకపోతే అంబేద్కర్ గారు భారతదేశంలోని పౌరులందరూ సమానంగా ఉండాలని అనుకున్నది కూడా పేదవాడిని, మరీ ముఖ్యంగా దళితులను పైకి తీసుకురావాలి, అణగారిన వర్గాల వారికి సమ ప్రాధాన్యత ఉండాలి అని చెప్పేసి అంబేద్కర్ గారు కలలు కన్నారు. మనకు రాజ్యాంగాన్ని ఇచ్చారు. కానీ స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా ఇంకా ఇటువంటివి జరుగుతున్నాయా అన్నది ఒకసారి తలుచుకుంటేనే అసలు అది చాలా దారుణం అండి. మనిషిని మనిషిగా చూడనప్పుడు సమాజంగా మనం అందరం కూడా ఓడిపోయినట్టే సిగ్గుతో తలదించుకోవాలి. సామాన్యుడు చేసినా ఇంతగా బాధపడాల్సిన అవసరం ఉండదు. వాడికి మనం చెప్తాము, తప్పును తెలియజేస్తాం. కానీ పాలకులే ఇలా చేస్తే, కంచే చేను వేస్తే కాపేమి చేయగలనని ప్రభుత్వంలో ఉన్న పాలకులే ఇటువంటి మాటలు మాట్లాడితే ఇంకంతకంటే దౌర్భాగ్యం, దుర్మార్గం, నీచం, నికృష్టం ఇంకోటి ఉండదు. బీజేపీ ఎమ్మెల్యే, అతను నాకు తెలిసి ఆదోని ఎమ్మెల్యే అనుకుంటా, అతను మాట్లాడుతున్నాడు. అప్పుడు జరిగిన సంఘటన ఒకసారి చూడండి. సర్పంచ్ సరే, ఎందుకని మనం సర్పంచ్ కూడా కింద నిలబెట్టారు. సర్పంచ్ కూడా మనం నిధులేస్తా ఉన్నాం. ఎంతటి దౌర్భాగ్యం, దారుణం అండి. ఆ పచ్చకండుగా కప్పుకున్న మహిళ రా రా అని చెప్పేసి అతను రాకముందే కింద చూపిస్తుంది. మీరు మళ్ళీ ఆ వీడియో చూడండి. కింద చూపిస్తుంది, ఇక్కడ వచ్చి నిల్చోండి. అతను రాడు అంటే ఆ ఎమ్మెల్యే అడుగుతున్నాడు, ఎందుకు క్రిస్టియనా అందుకే రాడా అంటే, లేదు అతను ఎస్సీ, అతను రాడు, అతను ఎస్సీ అని చెప్పేసి అతను రావాలనుందా అది వాళ్ళు కనుక్కునే ప్రయత్నం కూడా చేయట్లేదు. కింద నిల్చో, ఇక్కడ వచ్చి నిల్చో అని వాళ్ళందరూ పైన ఉంటే అతను కింద నిల్చోబెట్టారు. ఇంతటి దౌర్భాగ్యమా అండి? అంటే దళితులు ఇంకా కిందనే కూర్చోవాలనా? వాళ్ళ స్థానం అక్కడేనా? జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ సమ ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పేసి పరితపిస్తే దాన్ని కూడా చాలామంది హేళన చేశారండి. నా ఎస్సీ, నా ఎస్టీ అంటారు, అది ఇది అని చెప్పేసి. జగన్మోహన్ రెడ్డి గారు ఏది కూడా ఓట్ల కోసమో ఇంకో దానికోసమో చేయలేదు. అందరూ బాగుండాలి, అందరం సమానమే అనే ఉద్దేశంతో వారు చేశారు. కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో డైరెక్ట్గా అతన్ని స్టేజ్ పైకి రావద్దు అని చెప్తూ ఇక్కడ నిల్చో అని చెప్పేసి కిందికి చూపిస్తూ ఆ మహిళ కూడా ఎందుకు రాకూడదు అని ఆ ఎమ్మెల్యే అడుగుతుంటే ఎస్సీ. ఇంతకంటే సిగ్గుమాలిన చర్య ఇంకోటి ఉంటుందండి? లా అండ్ ఆర్డర్ నిర్వీర్యమైపోతుంది. కులాల కుమ్ములాటలు, మతాల రచ్చలు, దళితులపై చూస్తున్నారు కదండి డైరెక్ట్గా. ఎటువంటి ప్రాధాన్యత ఇస్తున్నారో దళితులకు. ఏందండి మంచి జరిగింది రాష్ట్రంలో మీరు చెప్పండి. ఈ సంవత్సరంలో జరిగిన మంచి ఒకటి చెప్పండి. ఇసుక దోపిడీ, లిక్కరు మొత్తం బెల్ట్ షాపులు అని చెప్పేసి, లేకపోతే చీప్ లిక్కర్ అని చెప్పేసి, కల్తీ మద్యం అని చెప్పేసి మొత్తం రాష్ట్రాన్ని రావణకాష్టం చేస్తున్నారు. ఇక ప్రజల గొంతుకై, ప్రజల కోసం పోరాడడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తుంటే ఆంక్షలు, రావద్దని చెప్పేసి బెదిరింపులు. ఇట్లయితే ప్రజాస్వామ్యం ఉంటుందండి ఆంధ్రప్రదేశ్లో? ఒకసారి మీరు ఆలోచించండి. చాలా బాధేస్తుంది ఇటువంటి వీడియోలు చూసినప్పుడు. అంటే ఇంకా సమాజంగా మనం ఎప్పుడు బాగుపడతాం? ఇప్పటికీ
ఒక ఎస్సీ అయితే అతను మళ్ళా ప్రెసిడెంట్ అంట, ఆ ఊరికి ప్రెసిడెంట్ అంట. మీ కాళ్ళ దగ్గర ఉండాలన్నా అతను. ఆమె చెప్తుందండి క్లియర్గా, ఈడికొచ్చి నిల్చో కిందికి. ఎందుకు రావద్దు స్టేజ్ పైకి ఆ ఎమ్మెల్యే అడుగుతుంటే ఎస్సీ ఎస్సీ అంటే దళితులు అంటే అంత చిన్న చూపా? అతను చేసిన తప్పింది అంతేలే. జగన్మోహన్ రెడ్డి గారు దళితుల కోసం లేకపోతే పేదవారి కోసం ఎంతో పాటుపడితే చంద్రబాబు నాయుడు ఏమన్నాడండి ఇంతకుముందు? ఎవడైనా ఎస్సీ ఎస్టీ కులాల్లో పుట్టాలనుకుంటాడా అంటే ఏమది? అది అది ఆ మాటకు అర్థం ఏంటండి అసలు? అటువంటి మాటలు ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఆ పచ్చకండువా కప్పుకున్న మహిళ ఎస్సీ అంటే ఎస్సీ అయితే రాకూడదు స్టేజ్ పైకి? అది అతని నేరమా? అది అతను చేసిన పాపమా? ఇంకా శిక్షణ దానికి అతనికి? వీళ్ళ కాళ్ళ దగ్గరే ఉండాలనా? ఒకసారి పాలకులకే చెప్తున్నా, మీరు మార్చాలి. మీరు ఎవరినైనా మార్చాలంటే ముందు మీ ఆలోచన విధానం మారాలి. ఆ దరిద్రాన్ని వదిలేయండి.